ఘోష్ నివేదికపై కాసేపట్లో అసెంబ్లీలో చర్చ మొదలు కాబోతోంది. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇప్పటికే టేబుల్ చేసింది ప్రభుత్వం. సభ్యులకు నివేదిక కాపీలను కూడా అందించామని చెప్పారు మంత్రి ఉత్తమ్. అందరి అభిప్రాయాలతోనే చర్యలపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై తీసుకోవాల్సిన చర్యలపై సీఎం ప్రకటన చేస్తారని చెప్పారు. ప్రతిపక్షానికి కూడా మాట్లాడే అవకాశం ఇస్తామన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. మరి కాసేపట్లో హాట్ గా మళ్లీ మొదలు కాబోతోంది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు. చాలా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాళేశ్వరం కమిషన్, ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ఎలా ఉండబోతోంది ఆల్రెడీ టేబుల్ చేశారు. అందరికీ కూడా ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. నివేదిక కాపీలను కూడా అందరికీ అందించారు. అందరూ పూర్తి అవగాహనతో ఉండాలి కాళేశ్వరం నివేదిక పైన అని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లోనే పీసీ ఘోష్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత చర్చ చేపట్టబోతోంది కాంగ్రెస్ పార్టీ. కాళేశ్వరం కమిషన్ నివేదికను ఇప్పటికే టేబుల్ చేసింది ప్రభుత్వం. సభ్యులకు నివేదిక కాపీలను కూడా అందించామని చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. నాటి నీటిపారుదల శాఖ ప్రధాన కార్యదర్శి, ఈఎన్సీలు, ఇతర ఉన్నతాధికారులు తప్పు చేసినట్టు ఆ పీసీ ఘోష్ నివేదిక తేల్చినట్టుగా తెలుస్తోంది. నాటి సీఎం కేసీఆర్ పాత్రపై కూడా కమిషన్ చాలా కీలక వ్యాఖ్యలైతే చేసింది. నాటి సీఎం కేసీఆర్ నిర్ణయాల వల్లే మొత్తం బరాజ్లు ప్రమాదంలో పడ్డట్టు హైపవర్ నివేదిక తెలిపింది. సీఎం హోదాలో కేసీఆర్ ఒక ఇంజనీర్లా వ్యవహరించి సాంకేతిక అంశాల్లో కూడా జోక్యం చేసుకున్నారు అని కూడా కమిషన్ నివేదికలో స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద బరాజు నిర్మాణం అప్పట్లో కేసీఆర్ వ్యక్తిగత నిర్ణయం అని కూడా నివేదికలో ఉంది. సెంట్రల్ వాటర్ కమిషన్, హైపవర్ కమిటీ నిపుణుల సూచనలను కూడా పట్టించుకోలేదు అని చెప్తున్నారు ఆ నివేదికలో. కొందరు అధికారులు కేసీఆర్ మౌఖిక ఆదేశాల మేరకే హుజూర్ అన్నట్టుగా పనిచేశారు, కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అని కమిషన్ నివేదిక స్పష్టం చేస్తోంది. కొన్ని నిర్ణయాలు కేబినెట్ ముందుకు రాకుండా దాచిపెట్టారని కూడా ఆ నివేదికలో చెప్తున్నారు. మరి బాధ్యులపై చర్యల విషయంలో ఎలాంటి సిఫార్సులు కమిషన్ అయితే ఇప్పటివరకు చేయలేదు. ఆ నివేదికలో రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఇప్పటికే దర్యాప్తు చేశాయని కమిషన్ చెప్తోంది. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ఆధారంగా చర్యలు తీసుకునే స్వేచ్ఛ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి అని కమిషన్ చెప్తోంది. సరైన ప్రణాళిక లేకుండా మేడిగడ్డ నిర్మాణం చేపట్టారని కమిషన్ అంటోంది. నిపుణుల కమిటీ సూచనలు కూడా పట్టించుకోలేదు, భూగర్భ పరిస్థితులు దృష్టిలో పెట్టుకోలేదు అని నివేదికలో ఉంది. డిజైన్, నిర్మాణ నాణ్యతలో లోపాలున్నాయని నివేదికలో స్పష్టం చేశారు. అన్నారం బరాజ్లో మట్టి అంచనాలు తప్పుగా ఉన్నాయి, భద్రతా ప్రమాణాలు పాటించలేదు అని ఘోష్ నివేదిక స్పష్టం చేస్తోంది. పనుల పర్యవేక్షణలో కూడా లోపాలున్నాయని నివేదికలో వెల్లడించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వరదలా పారిందని కమిషన్ తేల్చింది. మొత్తం ప్రాజెక్టు అవినీతి, అలక్ష్యం, అహంకారానికి బలైంది అని ఆ నివేదికలో ఉన్న అంశాలను బట్టి కాంగ్రెస్ పార్టీ చెప్తోంది. రాజకీయ జోక్యం, పరిపాలన నిర్లక్ష్యం ప్రధాన కారణమని కూడా అంటున్నారు. ప్రాజెక్టు ఖర్చు 38,500 కోట్ల నుంచి 1,10 లక్షల కోట్లకు పెరిగింది అని ఆ నివేదికలో ఉంది. పెరిగిన అంచనాలకు ఆధారాలు లేవని స్పష్టం చేసింది నివేదిక. 1,000 కోట్ల ఖర్చైనా ప్రజలకు లాభం లేదు అంటున్నారు. రైతులకు ప్రయోజనం అందలేదు, తాగునీటి సరఫరా దెబ్బతింది. అసలు తెలంగాణ ప్రజలు లాభం కాకుండా అప్పుల బారిన పడ్డారు ఈ ప్రాజెక్టు ద్వారా అని ఆ నివేదిక స్పష్టం చేసింది. నీటిపారుదల అధికారులు బాధ్యత నుంచి తప్పించుకున్నారు. ప్రాజెక్టు విశ్వసనీయత పూర్తిగా దెబ్బతింది. అనుమతుల్లో పారదర్శకత లేకుండా నిబంధన ఉల్లంఘన జరిగింది అని కాళేశ్వరం నివేదిక చెప్తోంది. పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక చెప్తోంది.